ఎంతో మంది అద్భుతమైన సింగర్స్ను పరిచయం చేసిన సూపర్ సింగర్స్ స్టార్మాలో మళ్లీ ప్రారంభమయ్యింది. దీనికి జడ్జిలుగా రాహుల్ సిప్లిగంజ్, మంగ్లీ, శ్వేత, అనంత శ్రీరామ్ వ్యవహరించడంతో పాటు శ్రీముఖి యాంకర్గా చేస్తోంది. రాహుల్ సిప్లిగంజ్ అంటే తెలియని వారు ఎవరూ ఉండరు. రీసెంట్గా నాటు నాటు సాంగ్తో ఆస్కార్ అవార్డును సొంతం చేసుకున్న రాహుల్ ప్రస్తుతం ఓ టీవీ షోలో కంటెస్టెంట్కి చేసిన సహాయంతో అభిమానులందరి ప్రశంసలను అందుకుంటూ వైరల్గా మారాడు. తాజాగా జరిగిన సూపర్ సింగర్ ఎపిసోడ్లో వెంకటేష్ అనే ఒక కంటెస్టెంట్ దారి చూడు మామ దుమ్ము చూడు మామ అనే పాటను పాడి అక్కడ ఉన్నవారిని అందరినీ ఎంతగానో మెప్పించాడు. ఆ తర్వాత స్టార్మా ఒక వీడియోని ప్లే చేస్తూ అందులో ఆ అబ్బాయి సింగర్ అవడానికి పడిన కష్టాలను తెలుపుతూ ఫుడ్ డెలివరీ బాయ్గా చేస్తున్నాడని, దానితో వచ్చిన డబ్బులతో మ్యూజిక్ నేర్చుకుంటున్నట్లుగా తెలియజేశారు. ఆ వీడియో చూసి ఎమోషనల్ అయిన రాహుల్ తను కూడా అలాంటి కష్టాల నుండే వచ్చానని, నేను బార్బర్ షాప్లో పనిచేస్తూ మ్యూజిక్ నేర్చుకున్నానని చెప్పుకొచ్చాడు. ఇలాంటి కష్టాలను దాటుకుంటూ ఎదగడం అంత సులభం కాదని, ఆ బాధ ఎలా ఉంటుందో నాకు కూడా తెలుసు అని వివరించాడు. నీలో చాలా టాలెంట్ ఉందని, నువ్వు మంచి సింగర్ అవ్వాలని కోరుకుంటున్నాను అంటూ వెంకటేష్కు ₹1,00,000 సహాయంగా ఇస్తానని తెలియజేశాడు. రాహుల్ చేసిన ఈ సహాయానికి అతని అభిమానులు ఎంతగానో ప్రశంసిస్తున్నారు. రాహుల్ కూడా ఇలాంటి కష్టాల నుండి రావడం వలనే అతడిని అర్థం చేసుకుని సహాయం చేశాడని అభిమానులు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఎంతో అభిమానుల్ని సంపాదించుకున్న సిప్లిగంజ్ ఈ సహాయంతో మరింత పాపులర్ అవుతున్నాడు.